కొంతమంది ఆడవారికి ముఖం మీద మీసాలు గెడ్డలు ఎందుకని వస్తుంటాయి? 6 నెలల వయసు వచ్చేంత వరకు కూడా చిన్నపిల్లలకు నీరు ఎందుకు త్రాగించరు? అండ్ ముఖేష్ అంబానీ గారు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండానే ఒకేసారి 15 కేజీల బరువు ఎలా తగ్గారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వెంటనే వీడియోని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1, పుచ్చకాయ పండుతో పాటు విత్తనాలను తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ అతిగా తినేది వాటర్ మిలన్. అంతేకాకుండా వైద్యులు కూడా దీన్ని తినమని సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. అందుకే ఇది వేసవిలో అమృత ఫలంగా పరిగణిస్తారు. వేసవిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రతిరోజు పుచ్చకాయ పండును తినడం మర్చిపోవద్దు. అయితే పుచ్చకాయలను గింజలు లేకుండా తినడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఎందుకంటే గింజలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. చాలామంది పుచ్చకాయలతో పాటు గింజలను తింటుంటారు. చాలా సందర్భాల్లో 3 లేక 4 గింజలు పండుతో పాటే నమలేస్తుంటారు. ఇలాంటి సమయంలో పుచ్చకాయతో పాటు గింజలు తినడం సరైనదేనా అనే సందేహం మీకు కలగవచ్చు. కాబట్టి పుచ్చకాయల గింజలు తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఆరోగ్యకరమైన క్రొవ్వులు ఉంటాయి. ఈ పదార్థాలు శరీరంలోని పోషకాహార లోపాలను పూరించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి తినడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనేక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. మొదటిగా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పుచ్చకాయ గింజల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని క్లియర్గా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే అకాల వృద్ధాప్యాన్ని నివారించేందుకు సహాయపడుతుంది. ఇది పొడి చర్మం, దురద సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి. పుచ్చకాయ గింజలు చర్మంపై మాయిశ్చర్గా పనిచేస్తాయి. ఇంతేకాకుండా జుట్టు మూలాలను కూడా బలపరుస్తాయి. ప్రోటీన్ నుండి ఐరన్, జింక్, మెగ్నీషియం వరకు ఈ పదార్థాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పుచ్చకాయ గింజలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. పుచ్చకాయ గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన క్రొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా పుచ్చకాయ గింజల్లో ఉండే మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఈ గింజలు శారీరక మంటను కూడా తగ్గిస్తాయి. డయాబెటీస్లో ప్రయోజనకరమైనవి. రక్తంలో చక్కెర స్థాయిలు తరచుగా మారుతుండటం, పెరుగుతుండటం ప్రమాదకరం. అందుకే మీ ఆహారంలో పుచ్చకాయ గింజలు ఉండేలా చూసుకోండి. మీరు దీన్ని డయాబెటీస్లో కూడా తినవచ్చు. పుచ్చకాయ గింజలు టైప్ 2 మధుమేహాన్ని కూడా నివారిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పుచ్చకాయ గింజల్లో వివిధ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది నాడీ వ్యవస్థ పనితీరును కూడా చురుకుగా ఉంచుతుంది. పుచ్చకాయ గింజలు శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియను కూడా పెంచుతాయి. ఈ ప్రయోజనాలన్నీ పండుతో పాటు విత్తనాలు తినడం వల్ల కూడా కలుగుతాయి. కాబట్టి విత్తనాలు తినేటప్పుడు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, కొత్తగా పుట్టిన పిల్లలకు 6 నెలల వయసు వచ్చేంత వరకు కూడా నీరు అనేది త్రాగించరు. కానీ ఇలా ఎందుకు చేస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవశిశువులకు మొదటి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇస్తారు. వైద్యులు వారికి ఆహారం ఇవ్వరాదని నిరాకరిస్తున్నారు. అంతేకాదు తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వద్దని వైద్యులు చెప్తారు. వేసవిలో విపరీతమైన వేడిలో కొన్నిసార్లు తల్లులు, కుటుంబ సభ్యుల మనసులో ఒక ప్రశ్న ఉంటుంది. పుట్టిన పిల్లలు నీరు తాగకపోతే వారికి డీహైడ్రేషన్ సమస్య వస్తుందని తల్లులు భావిస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో డాక్టర్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. తల్లిపాలలో 80% వాటర్ ఉంటుంది. ఇది అవసరమైన అన్ని పోషణ, డీహైడ్రేషన్ సమస్యలను తీరుస్తుంది. 6 నెలల వరకు నవజాత శిశువుకు తల్లిపాలు తప్ప మరేమీ ఇవ్వకూడదని WHO పేర్కొంటుంది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 6 నెలల పిల్లలకు నీరు అనేది ఇస్తే ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ప్రమాదం జరుగుతుంది. ఈ స్థితిలో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎలక్ట్రోలైట్స్ శరీరంలోని ఖనిజాలు, ఇతర శరీర ద్రవాలలో ఉంటాయి. సోడియం, క్లోరిన్, ఫాస్ఫేట్, పొటాషియం అన్ని ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సరైన సమతుల్యతను నిర్వహించడం చాలా ముఖ్యం. ఇంతేకాకుండా ఫార్ములా పాలు తాగే పిల్లల శరీరం కూడా నీరు లేకుండా హైడ్రేట్గానే ఉంటుంది. అందుకు కనీసం 6 నెలల తర్వాత మాత్రమే పిల్లలకు నీరు ఇవ్వాలని సూచిస్తున్నారు వైద్యులు. సాధారణంగా నీటిని తాగడం వల్ల
బిడ్డకు ఎలాంటి శక్తి అందదని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా నీరు కేవలం ఖాళీ క్యాలరీలను కూడా కలిగి ఉంటుంది. కనుకనే 6 నెలల ముందు శిశువులకు నీరు ఇవ్వడం ప్రయోజనకరం కాదని డాక్టర్స్ చెప్తున్నారు. ప్రాచీ నిగమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్కు గురవుతున్న ఒక బాలిక. ఈమె ఉత్తరప్రదేశ్లోని 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఆమె ఫోటో అన్ని దినపత్రికల్లోనూ పడింది. సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయింది. ఆమెకు మీసాలు గెడ్డాలు ఉండడంతో ఆమె సాధించిన విజయాన్ని పక్కన పెట్టి అబ్బాయిలందరూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అమ్మాయిల్లో కొందరికి గెడ్డాలు మీసాలు ఎందుకు పెరుగుతాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖంపై వెంట్రుకలు పెరగడం అనేది జన్యుపరమైన సమస్య. పూర్వీకుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే అది వారసత్వంగా ఆ వంశంలో ఎవరికైనా రావచ్చు. ఇక రెండవది హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ సమస్య ప్రారంభమవుతుంది. హార్మోన్లు సమతుల్యంగా లేనప్పుడు ఇలా మహిళల్లో గెడ్డాలు మీసాలు పెరుగుతాయి. అలాగే పీసీఓడి అంటే పాలిసిస్టిన్ ఓవేరియన్ డిజార్డర్ ఉన్న మహిళలకు కూడా ఇలా ముఖంపై వెంట్రుకలు రావచ్చు. కొన్నిసార్లు ఆరోగ్యపరంగా స్టెరాయిడ్స్ అధికంగా వాడాల్సి వస్తుంది. అప్పుడు కొందరు మహిళల్లో టెస్టోస్టిరాన్, ఆండ్రోజెన్ హార్మోన్లు విపరీతంగా ఉత్పత్తి అవుతాయి. అప్పుడు ఇలా ముఖంపై వెంట్రుకలు వస్తాయి. టెస్టోస్టిరాన్, ఆండ్రోజెన్ అనేవి పురుష హార్మోన్లు. ఇవి ఎప్పుడైతే మహిళల్లో అధికంగా ఉత్పత్తి అవుతాయో అప్పుడు వారి ముఖంపై మీసాలు గెడ్డాలు పెరుగుతాయి. ముఖంపై వెంట్రుకలు పెరగకుండా అడ్డుకునే చికిత్స ఇంతవరకు సమర్థవంతంగా లేదు. హోమియోపతి, ఆయుర్వేదం, అలోపతి అన్నింటిలోనూ తాత్కాలికమైన పరిష్కారాలే ఉన్నాయి. కానీ శాశ్వత పరిష్కారం ఇంతవరకు కనిపెట్టలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ అమ్మాయిని ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 4. దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరు ముఖేష్ అంబానీ. అంబానీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముఖేష్ అంబానీ 15 కిలోల వరకు బరువు తగ్గారు. ఆయన బరువు తగ్గేందుకు ఎటువంటి కసరత్తు చేశారు, ఎలాంటి ఆహార నియమాలు పాటించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఆయన ప్రతిరోజు చేసే పనులేంటో చూద్దాం. ముఖేష్ అంబానీ రోజు ఉదయం 5:30 నిద్రలేచి గంట పాటు వేగంగా నడుచుకుంటూ వెళతారు. వారు ఇతర వ్యాయామాలు ఏవీ చేయరు. శాకాహార భోజనంలో కూడా వీలైనంత ఎక్కువ సలాడ్స్ తినడంపై దృష్టి పెడతారట అంబానీ గారు. అంతేకాకుండా ఆహారంలో జ్యూస్ను కూడా కలిపి తీసుకుంటారు. ముఖేష్ అంబానీ రోజువారీ భోజనంలో గుజరాతీ వంటకాలు ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముఖేష్ అంబానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిన్నర్కు దూరంగా ఉండరట. తన కుటుంబం మొత్తంతో కలిసి రాత్రి భోజనం చేస్తారు. వీలైనంత ఎక్కువ ఆరోగ్యకరమైన పదార్థాలు తినడం, ఉదయం స్పీడ్గా వాకింగ్ చేయడం వల్లనే ముఖేష్ అంబానీ గారు 15 కిలోల వరకు బరువు తగ్గారు. ఈ వీడియోలో ఇంతే. వీడియో అనేది ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయకున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.